హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైట్ టైమ్ స్టడీ జోన్. సో ముందుగా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్కి కావాల్సిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. December 30th నేను ఇన్సైట్స్ ఐఏఎస్ వెబ్సైట్లో నుంచి కరెంట్ అఫైర్స్ డైలీ చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకు జిఎస్ పేపర్ 2 కంటెంట్ వచ్చి ఫారిన్ మినిస్టర్ విజిట్ టు రష్యా, ఇండియా రష్యా రిలేషన్స్. సో మనకి ఇది సిలబస్లో ఈ కీవర్డ్ వచ్చేసి బైలేటరల్ రిలేషన్షిప్. అంటే టూ కంట్రీస్ మధ్య ఏదైనా ఇండియా దౌత్యకారులాగా దౌత్య సంబంధాలు వీటి గురించి వస్తే దట్ ఈస్ బైలేటరల్ రిలేషన్షిప్. సో ఫారిన్ మినిస్టర్ విజిట్ టు రష్యా, ఇండియా రష్యా రిలేషన్స్. ఇది ఏ కాంటెక్స్లోకి వస్తుందంటే రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్స్ విజిట్ అయ్యారట రష్యాకి. సిగ్నిఫికెంట్ అమిడ్ ఎఫర్ట్స్ టు రెన్యూ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. సో మనకి ఎప్పటి నుంచో రష్యాతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు మనకి వార్కి కావాల్సిన ఇట్లాంటి వెపన్స్ ఇలాంటివి టెక్నాలజీని ఇవ్వడానికి. సో అందుకనే ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, రష్యాతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కీ హైలైట్స్ ఆఫ్ ద విజిట్. కీ హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ ఎకనామిక్ కొలాబరేషన్. సో emphasis on strategic collaboration in defense, space exploration, nuclear energy and technology sharing. సో మేజర్గా మనం దేని మీద ఎంఫసిస్ చేస్తున్నామంటే దేని మీద దృష్టి పెడుతున్నామంటే స్ట్రాటజిక్ కొలాబరేషన్స్. అంటే స్ట్రాటజిక్ కోణాలంటే వీటి వల్ల మనకి ఫ్యూచర్ చాలా మంచిగా ఉపయోగపడుతుందని. వేటిలో డిఫెన్స్ చెప్పాను కదా, ఇప్పుడే మనకి డిఫెన్స్కి కావాల్సిన ముఖ్యమైన వార్ టెక్నాలజీని అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్, వీ నో దట్ అమెరికాకి రష్యాకి ఎప్పుడూ కూడా పోటీతత్వంగా ఉంటుంది ఈ స్పేస్లోకి ఎవరు ఫస్ట్ మనిషిని పంపించడము, రాకెట్ ఇవన్నీ డిజైన్ చేయడంలో. సో మన ఇండియా కూడా ఇప్పుడు నెంబర్ 1గా ఇస్రో ఈ స్థానానికి రావడానికి కారణం అది అమెరికా యొక్క సపోర్ట్ కన్నా కూడా రష్యా సపోర్ట్ ఎక్కువ. సో ఇంకా ఫర్దర్ రీసెర్చ్ మనకి ఫ్యూచర్ మిషన్స్ ఉన్నాయి కదా, లైక్ గగన్యాన్ వీటి కోసం అనుకుంటా. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఈ అణు ఒప్పందాలు, అణు సంబంధించినవి. అండ్ టెక్నాలజీ షేరింగ్ అంటే కొన్నిసార్లు డైరెక్ట్గా మనకు అమ్ముతారు, కొన్నిసార్లు అది కుదరని పక్షాన అట్లీస్ట్ మీరు తయారు చేసుకోండి, మేము టెక్నాలజీని అందిస్తామని కూడా చెప్తారు. సో ఇట్లా 4 స్ట్రాటజిక్ డిఫెన్స్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ షేరింగ్లో. ఇంకా ఎకనామిక్ అంటే వీటి వల్ల సెల్ఫ్ రిలయంట్గా తయారవుతుంది ఇండియా కూడా. అగ్రిమెంట్ ఆన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రష్యా హైడ్రోకార్బన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. హైడ్రోకార్బన్ అనగానే మనకు గుర్తొచ్చేసేయాల్సింది ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్. బేసికలీ మనం చాలా చాలా పెట్రోలియం మొత్తం కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాం, సౌదీ అరేబియా నుంచి కానీ, వెనుజులా నుంచి కానీ. ఇలా మనకు తెలుసు ఈ ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యన్ హైడ్రోకార్బన్ అనేది మనం చీప్ రేట్స్కి ఎవరు కొనరు అంటే అటుపక్క అమెరికన్స్ వీళ్ళందరూ నాటో వాళ్ళందరూ వద్దు అంటున్నా కూడా మన ఇండియా మాకు తక్కువకు వస్తే మాకు ఇష్టమే అని తీసుకుందనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ద ఫార్ ఈస్ట్. ఎస్ ఆఫ్ కోర్స్ రష్యాకి మనం ఖచ్చితంగా ఫార్ ఈస్ట్ అవుతాం. సో మనతో మంచి స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉండడం వల్ల రష్యాకి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే తనకి సంథింగ్ లైక్ ఇన్ నార్త్ సౌత్ కారిడార్ అనే ఒక ఒప్పందం కూడా ఉంది. సో ఫైనలైజేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ద ఫార్ ఈస్ట్, ద డెసిషన్ టు హోల్డ్ అన్ ఎర్లీ మీటింగ్ ఆఫ్ EU ఇండియా FTA నెగోషియేషన్స్. 1 సెకండ్ అండి. సో అండర్లైన్ నేను మళ్ళీ చెప్తాను, EU ఇండియా FTA నెగోషియేషన్స్ అనేవి. సో నెక్స్ట్ ఇండియా అండ్ రష్యా సైన్డ్ ఎ ప్రోటోకాల్ ఆన్ కన్సల్టేషన్స్ for 2024-2028 aiming to advance military and economic cooperation, energy trade, connectivity and people-to-people exchanges. సో ఏ కోణాల్లో వర్క్ చేస్తుంది 4 years ప్లాన్లో? ఎకనామిక్ కోఆపరేషన్ ఒకటి, ఎనర్జీ ట్రేడ్, కనెక్టివిటీ అండ్ పీపుల్ ఎక్స్చేంజెస్. ఇదంతా కూడా మనకి అంటే ఈ రకమైన కోఆపరేషన్ వల్ల మన నుంచి వాళ్ళకి హెల్ప్ అండ్ మన పీపుల్ కూడా అక్కడ యూజ్ అయ్యేట్టుగా వీటి మీద అంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ సంథింగ్. అగ్రిమెంట్ ఆన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఇండియా అండ్ రష్యా సైన్డ్ అగ్రిమెంట్స్ ఫర్ ఫ్యూచర్ యూనిట్స్ ఆఫ్ ద
కుందన్కూలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు. సో ఫర్దర్గా కుందన్కూలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి తమిళనాడులో ఉంది ఇది కుందన్కూలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఇండియా అండ్ రష్యా signed agreements. India operates 2 Russian-built nuclear plants with 4 more under construction in Kundankulam, Tamil Nadu. సో అట్ ప్రజెంట్ అయితే మొత్తం కూడా న్యూక్లియర్ ప్లాంట్స్ ఎవరు కట్టించారట మన ఇండియాలో? 2 రష్యన్ బిల్ట్ వాళ్ళు మనకి బిల్డ్ చేసి ఇచ్చారు. ఎక్కడ? కుందన్కులం. ఇంకా 4 కూడా రెడీ అవుతున్నాయి. ద కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాస్ లార్జెస్ట్ బిగాన్ కన్స్ట్రక్షన్ ఇన్ March 2002 విత్ రష్యన్ టెక్నికల్ అసిస్టెన్స్. ఇది ఎప్పుడు మొదలైందంటే కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2002లో రష్యన్ వాళ్ళ టెక్నికల్ అసిస్టెన్స్ ఇందాకే చెప్పాను నేను. డిఫెన్స్లో కానీ దేని రకమైన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది బాగా చేస్తుంది రష్యా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ద ఫస్ట్ యూనిట్ హ్యాస్ ఆపరేటెడ్ అట్ ఇట్స్ 1000 మెగావాట్ డిజైన్ కెపాసిటీ. కాబట్టి ఇది లార్జెస్ట్ అయింది. ఫస్ట్ యూనిట్ 1000 మెగావాట్ ఉత్పత్తి అయ్యేలాగా చూస్తాం. సిన్స్ February 2016 విత్ ఫుల్ కెపాసిటీ ఎక్స్పెక్టెడ్ బై 2027. సో ఇది ఎప్పటి నుంచి 2002 నుంచి కట్టడం మొదలు పెడితే 2016కి 1000 మెగావాట్ డిజైన్ అనేది ఆపరేషన్ స్టార్ట్ అయింది. 1000 మెగావాట్ అనేది ఉత్పత్తి అవుతుంది. కుందన్కులం ఇస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది ఫుల్ కెపాసిటీకి ఎప్పుడు రీచ్ అవుతుందంటే బై 2027. నౌ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ కోణం వచ్చేసేటప్పటికి డిస్కషన్ ఆన్ మల్టీలెటరల్ ఫోరమ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో మనం చాలా కొన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ వాటిట్లో బ్రిక్స్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అండ్ యుఎన్ అఫైర్స్లో వీటిల్లో కూడా హౌ వీఆర్ గోయింగ్ టు షేర్ మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా డిస్కషన్స్ అనమాట. సో మనకి రష్యా ఇండియాతో రిలేషన్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే ఆల్మోస్ట్ ఇట్ డేట్ బ్యాక్స్ టు 1450. ఆల్మోస్ట్ 1468లో ఫస్ట్ టైం రష్యన్ ట్రావెలర్ ఎఫ్ఎన్ఎస్ఏ నికిటిన్ బిగాన్స్ హిస్ జర్నీ టు ఇండియా. ఫస్ట్ టైం ఒక రష్యన్ అతను మన ఇండియాకి వచ్చాడు. ఇట్స్ జస్ట్ టు నో, ఇదంతా అంత నెససరీ కాదనుకుంటున్నాను. జస్ట్ టు నో దట్ ఇలా అప్పటి నుంచి బిల్డ్ అయిందని ఒక అవగాహన ఉంటే చాలా బాగుంటుంది. అండ్ దెన్ కమింగ్ ఫ్రమ్ 1947, diplomatic relations between India and Russia began even before India achieved independence. So 1965, the Soviet Union served successfully as peace border between India and Pakistan after an Indian-Pakistani border war. అప్పుడు మధ్యలో ఏం చేసింది? రష్యా ఇంటర్వీన్ అయ్యి సక్సెస్ఫుల్గా పీస్ని నెలకొల్పిందట ఇండియా పాకిస్తాన్ వార్లో 1965. అండ్ కమింగ్ టైమ్ లైన్ 1971లో watershed moment in relations between India and the Soviet Union with the signing the Treaty of Peace and Friendship. Watershed moment is a good word. Watershed means ఒక్కసారితో కుండపోతగా స్టార్ట్ అయింది అంటే ఒకేసారి ఓవర్ఫ్లో అయినట్టుగా అంత రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయట. ఎప్పుడు? when it started the Treaty of Peace and Friendship. 1993, after the dissolution of the Soviet Union, India and Russia entered into a new Treaty of Friendship and Cooperation. The Soviet Union once dissolved అయిపోయాక we continued this Treaty of Friendship and Peace, Friendship of and Cooperation ఇంకా రష్యాతో కంటిన్యూ చేసాం. 1994, India and Russia entered into a bilateral military technical cooperation agreement. And 2000, since the signing of declaration on the India-Russia strategic partnership in 2000, India-Russia ties have acquired a qualitatively new character with enhanced levels of cooperation. So, ఇంకా మంచి levels of cooperation start in 2010. The strategic partnership was elevated to the level of a special and privileged strategic partnership. 2010లో స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ అంటే మోస్ట్ ప్రిఫరబుల్ లాగా అనమాట. అలాగా మనకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు అలాగా. Now, important dimensions of India-Russia relations. Details. The annual summit meeting between the PM of India and the Russian president is the highest institutionalized dialogue mechanism in the strategic partnership. So, political relations వచ్చేటప్పటికి ఈ యాన్యువల్ సమ్మిట్ మీటింగ్ అంటే ప్రతి సంవత్సరం మన పిఎం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కలిసేది అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డైలాగ్ మెకానిజం అంటారు. ఇద్దరు పిఎంలు కలిసి మాట్లాడుకోవడం అంటే అంతే. Now, the strategic partnership between the two countries was elevated to the level of special and privileged strategic partnership in 2010. We got it in the 2010 timeline lo chuskunte telisindi. Now, so international multilateral organizations and connectivity projects ఇంకా ఏమేమి ఉన్నాయి? బ్రిక్స్, ఎస్సీఓ, G20, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్,
ఇందాక చెప్పినట్టు ఐఎన్ఎస్టీసీ నార్త్ సౌత్ అంటే నార్త్లో రష్యా ఉంటుంది, సౌత్ సైడ్కి మనకు కనెక్టివిటీ బాగుంటుంది బికాజ్ మొత్తం ఇండియన్ ఓషన్ కింద. ఇలా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, బ్రిక్స్, ఐ థింక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, ఇది బ్రిక్స్, ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. Evolution of India-Russia military technical cooperation from a buyer-seller framework to joint research, development and production of advanced defense technologies. సో ఇండియా రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ఎలా మొదలైంది, ఇది మనం ఏ సంవత్సరంలో మొదలైంది అనుకున్నాం ఇందాక, 1994లో. అది కాస్త ఏమైందట, ఇప్పుడు ఇద్దరు కలిసి జాయింట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ అంటే కలిసికట్టుగా బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడం కానీ, న్యూ ఇన్నోవేషన్స్ని షేర్ చేసుకోవడం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా మనకు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ రష్యా మనకు బాగా ఇస్తుంది. రష్యా ఇస్ ఇండియాస్ టాప్ మిలిటరీ సప్లయర్ అకౌంటింగ్ ఫర్ 45% ఆఫ్ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీన్స్ మనం తెచ్చుకునే ఇలాంటి మిసైల్స్ కానీ, సమ్ గైడెడ్ మిసైల్స్, రాడార్ టెక్నాలజీస్, సమ్ స్క్రామ్ జెట్, ర్యామ్ జెట్, క్రయోజెనిక్, ఇవన్నీ కూడా ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ కూడా డిఫెన్స్ ఇంపోర్ట్స్. 45% ఆఫ్ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఈజ్ ఫ్రమ్ Russia. Examples include the BrahMos missile system, licensed production of Su-30 aircraft and T-90 tanks. సో ఆ మిసైల్స్ ఎలాంటివి అంటే ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ద బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్, లైసెన్స్డ్ ప్రొడక్షన్ ఆఫ్ Su-30 aircraft and T-90 tanks, deal for 5 S-400 batteries in 2018 and supply of MiG-29K aircraft and Camov-31. ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్. బ్రహ్మోస్, Su-30 ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇవన్నీ ఎయిర్క్రాఫ్ట్స్ వాళ్ళ పేర్లు. T-90 ట్యాంక్స్, బ్యాటిల్ ట్యాంక్స్, S-400 బ్యాటరీస్, MiG-29K aircrafts, Camov-31 ఇలాంటివి కూడా. Cooperation is guided by the agreement on the program for military technical cooperation for 2021-2031. సో మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా రీసెంట్గా మనం రాసుకున్నాం 2021 నుంచి 3031. ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి అంటే ఇప్పటివరకు మనం డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ చూసాం, పొలిటికల్ చూసాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చూసాం. నౌ ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్. Revised targets of increasing bilateral investment to $50 billion and bilateral trade to $30 billion by 2025. అంటే ఫర్దర్గా ఇన్ని బిలియన్స్, $50 billion ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడము. ఇంకా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు మన దాంట్లో పెట్టడము, లేదా మనం తీసుకెళ్ళి రష్యాలో ఇన్వెస్ట్ చేయడం అవ్వచ్చు. అండ్ బైలేటరల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కలిపి ఎంతవరకు టార్గెట్, $30 million US డాలర్స్తో 2025 కల్లా రీచ్ అవ్వాలని. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్స్ సర్పాస్డ్ ద ప్రీవియస్ టార్గెట్ ఆఫ్ $30 billion in 2018, లీడింగ్ టు ఏ రివైజ్డ్ టార్గెట్ ఆఫ్ $50 billion by 2025. అంటే అది మనం అనుకున్న దానికన్నా ముందే టార్గెట్ రీచ్ అయిపోయాం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో. సో అందునే ఇంకొంచెం ఇప్పుడు చూడు, ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఇంత ర్యాంక్ కొట్టగలవు, ఇంత తెచ్చుకో అంటాం. దానికన్నా ఎక్కువ తెచ్చుకుంటే వీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టార్గెట్. లైక్ దట్ $50 billion ఇప్పుడు పెట్టుకుంది. నౌ కమింగ్ టు న్యూక్లియర్ ఎనర్జీ, 2014 స్ట్రాటజిక్ విజన్ ఫర్ స్ట్రెంగ్థనింగ్ కోఆపరేషన్ అండ్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ KKNPP ఈజ్ బీయింగ్ బిల్ట్ ఇన్ ఇండియా విత్ రష్యన్ కోఆపరేషన్. అంటే ఎప్పుడు కూడా అంటే ఈ న్యూక్లియర్ అన్న పేరు చెప్తే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ మనం కూడా న్యూక్లియర్ దేశం అయ్యామనుకోండి, బట్ ఇప్పుడు పీస్ ట్రీటీలు ఓన్లీ మంచి వాటికే వాడాలి, ఇలాంటి రూల్స్ అన్నీ చాలా చాలా న్యూక్లియర్ అనగానే ఆ టాపిక్ ఈజ్ ఎ వ్యాస్ట్. సో ప్రజెంట్ అయితే ఈ మనకేంటంటే ఓన్లీ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యూజ్ చేయడం కంటే వార్కి, ఇంకో దేశం నాశనం చేయడానికి ఇలాంటి వాటికి కాకుండా ఓన్లీ కూడా దేనికి పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లైక్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇట్లాంటి వాటి కోసం మనం వాడుకునేట్టుగా కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పేస్ కోఆపరేషన్ ఇన్ ద పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ అవుటర్ స్పేస్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటే బిట్వీన్ ఇస్రో అండ్ రాస్కాస్మోస్ on the joint activities in the field of human space flight program Gaganyaan.
సో ఆల్రెడీ మనకు తెలుసు రాస్ కాస్మోస్ హ్యావ్ సో మెనీ కాస్మోనట్స్. వాళ్ళు ఆస్ట్రోనట్స్ అనరు, వాళ్ళు కాస్మోనట్స్ అంటారు రష్యా వాళ్ళు. నాసా వాళ్ళేమో ఆస్ట్రోనట్స్ అంటారు. మనకు తెలుసు ఇప్పటి వరకు కల్పనా చావ్లా కానీ సునీతా విలియమ్స్ అంటే షీ ఈజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ అమెరికా, సో షీ బికమ్ అన్ అమెరికన్ సిటిజన్. బట్ వేరేజ్ కల్పనా చావ్లా ఆవిడ వచ్చేసి ఇక్కడ ఇండియాలో పుట్టి పెరిగి చదువుకొని ఇంట్రెస్ట్తో ఆవిడ అమెరికాకి వెళ్ళి ఫర్దర్గా స్టడీస్ చేసుకొని నాసా ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రోనట్స్ అయ్యారు. వేరేజ్ మన ఫస్ట్ ఇండియా బ్యాడ్జ్ వేసుకొని వెళ్ళిన ఆయన మిస్టర్ రాకేష్ శర్మ. సో దిస్ రాకేష్ శర్మ గారు ఇట్లా మనం స్పేస్కి వెళ్ళడానికి కారణం రష్యా. వాళ్ళు రాస్ కాస్మోస్ కిందే బట్ ఇండియన్ లోగో వేసుకొని వెళ్ళారనమాట. సో అగైన్ cooperation in the peaceful uses of outer space MOU between ISRO and Roscosmos in joint activities in the field of human space flight program. మన ఇండియన్స్ కూడా తొందరలో ఇప్పటివరకు మనం చిన్న చిన్న శాటిలైట్స్, మైక్రో శాటిలైట్స్ ఇవన్నీ పంపించగలుగుతున్నాం చాలా తక్కువ ఖర్చుతో. అలాంటిది ఇప్పుడు హ్యూమన్స్ని పంపించడానికి వీ ప్లాన్డ్ ఏ గగన్యాన్ ప్రోగ్రామ్. దానికి కూడా రాస్కాస్మోస్ వాళ్ళు కోఆపరేషన్ చేస్తున్నారు. వర్కింగ్ గ్రూప్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ IRIGCTEC. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చాలా వర్కింగ్ గ్రూప్ అనేది మ్యూచువల్ నాలెడ్జ్ షేరింగ్తో పెట్టారు. ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్, ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ILTP అండ్ బేసిక్ సైన్స్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. ఈవెన్ ఒక ఇన్స్టిట్యూషన్ని పెట్టారంటే ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అని. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ TKDL, GIAN అండ్ రష్యా ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూచువల్ షేరింగ్తో. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ TKDL, GIAN నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ కాబట్టి, అండ్ GIAN అండ్ రష్యా ఇండియా నెట్వర్క్ ఆఫ్ RIN ఆఫ్ యూనివర్సిటీస్, RIN ఆఫ్ యూనివర్సిటీస్ మీన్స్ రష్యా ఇండియా నెట్వర్క్. కల్చరల్ కోఆపరేషన్, స్ట్రాంగ్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఇన్ రష్యా, స్ట్రాంగ్ రష్యన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ డ్యాన్స్, మ్యూజిక్, యోగా అండ్ ఆయుర్వేద. సో రష్యాలో కూడా ఇండియన్ స్టడీస్ మీద బాగా స్టడీ చేయాలని ఒక ట్రెడిషన్ నడుస్తుంది. నౌ నెక్స్ట్ స్ట్రాంగ్ రష్యన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి మన ఇండియన్ డ్యాన్స్ మీద, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ డ్యాన్స్ ఫార్మ్స్, భరతనాట్యం, కథకళి, నెక్స్ట్ మ్యూజిక్, యోగా అండ్ ఆయుర్వేద. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై India-Russia relationship? Issues related to defense. There has been a gradual decline in the orders of India from Russia because of India's desire to diversify its defense imports from other countries like Saudi Arabia, the USA and Israel. Of course, we need to have ఒకళ్ళనే పెట్టుకొని వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనుకో, వాళ్ళకి మనకి మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చి ఇన్వాల్వ్మెంట్ ఉన్న మనకు కాని వాళ్ళది మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఎ డైవర్సిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇక ఫ్యూయల్లో కానీ మన ఇండియాకి ఏదైతే ఖచ్చితంగా అవసరం ఉందో మనం ఇప్పుడు చూడు ఒక షాప్కి వెళ్తాం, 10 షాపులు తిరుగుతాం. we leverage on several shops before choosing what we need. So like that, issues related to defense, and ఇది ఒక పెద్ద ఇష్యూ బికాజ్ వీ హ్యావ్ డైవర్సిఫైడ్ అవర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్. మనం సౌదీ అరేబియా నుంచి తెచ్చుకుంటున్నాం, USA నుంచి కూడా చినూక్ సంథింగ్ చినూక్ కాదు, పెద్ద పెద్ద హెలికాప్టర్స్ని USA నుంచి తెచ్చుకుంటున్నాం, అండ్ ఇజ్రాయెల్. నౌ Russia's apprehensions over India's foreign policy. Russian officials have repeatedly criticized the idea of the Indo-Pacific and the Quad, arguing that it is meant to contain China. Yes, of course. ఇప్పుడు ప్రజెంట్ మనకి మెయిన్ కంటెండర్ అంటే వార్ పరంగా పాకిస్తాన్ అయినా డెవలప్మెంట్లో మనం కాంపిటేటర్గా ఫీల్ అయ్యేది చైనా నుంచి, థ్రెట్ కూడా చైనా నుంచి అనుకుంటాం. కాబట్టి కొన్ని మన ఇండో పసిఫిక్ క్వాడ్ ఏదైతే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా ఇలాంటి క్వాడ్ కంట్రీస్ మన ఇండియా అందులో జాయిన్ అవ్వడం వల్ల, అండ్ యూ నో దట్ రష్యా ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ చైనా. ఇది చైనాని మనం దూరం పెడుతున్నందువల్ల రష్యన్ అఫీషియల్స్ తిడుతున్నారు, ఎందుకు మీరు అలాగా వాళ్ళని క్వాడ్లో జాయిన్ అయ్యారు, వెస్ట్తో ఎందుకు చేయగలుగుతున్నారు అన్నట్టుగా.
రష్యా బిలీవ్స్ దట్ ఇండియా ఈస్ కరెంట్లీ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్. ప్రజెంట్ ఏమనుకుంటోంది, వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లో ఉంది, రష్యా వెస్టర్న్ కంట్రీస్ని బాగా ఆహ్వానిస్తోంది అనేసి అనుకుంటుంది రష్యా. The USA factor. The source of divergence between Indian and Russian interests lies in the continuing problems that Russia faces in its relations with the US. The consequence of this confrontation is that Moscow has increasingly leaned on China both for support as well as a way to undermine American power. యుఎస్ఏ అనేది ఇప్పుడు యుఎస్ఏతో మనం ఎప్పుడైతే దౌత్య సంబంధాలు మోర్ ఫ్రెండ్షిప్గా ఉన్నామనుకోండి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, రష్యా అండ్ చైనా, అండ్ వీళ్ళిద్దరూ ఈస్ట్లో కూడా మనకు పవర్ ఉంది అని చూపించుకోవడానికి. కానీ ఇండియా ఈ ఫార్ వెస్ట్ అయిన యుఎస్ఏతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల టెక్ సపోర్టు, గూగుల్, దీస్ బిగ్ ఫ్యాట్ కంపెనీస్ అన్నీ, ఎంఎన్సీస్ అన్నీ, ఐటీ టెక్నాలజీ సపోర్ట్, సర్వీసెస్ సెక్టర్, ఇవన్నీ మనం యుఎస్ఏ బేస్డ్ కాబట్టి మనం యూఎస్ఏతో బాగుండడం వల్ల వీళ్ళకి నచ్చట్లేదు ఒకటి. ఫర్దర్ ఇండియా ఆల్సో సైన్డ్ ఆల్ ద ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ విత్ ద యుఎస్ సచ్ యాజ్ లెమోవా, కామ్కాజా అండ్ బెకా. ఇలాంటి యుఎస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అయిన లెమోవా, కామ్కాజా కమ్యూనికేషన్స్ బేస్డ్గా, అలాగే డిఫెన్స్ సపోర్టు, జీపీఎస్, ఇలాంటి వీటన్నిటి మీ బేస్డ్ యాక్ట్స్ ఇవి. అండ్ బెకా, వీటి వల్ల ఇవన్నీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి వీటిల్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ రష్యా దూరంగా ఉంచడానికి. డ్యూ టు దీస్ డెవలప్మెంట్స్ రష్యా చేంజ్డ్ దేర్ డికేట్స్ ఓల్డ్ పాలసీ అండ్ స్టార్టెడ్ సప్లయింగ్ చైనా విత్ వెపన్ సిస్టమ్స్ లైక్ ద సుఖోయ్ 35 అండ్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. కాబట్టి మనకు మంచిగానే ఉంటున్నా కూడా పక్క వాళ్ళకి, చైనాకు కూడా ఇవన్నీ కూడా సప్లై చేస్తాం. ద చైనా ఫ్యాక్టర్. రష్యాస్ ఇంక్రీజింగ్ బాండ్ విత్ చైనా ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ బ్రింగ్స్ స్ట్రెయిన్ టు ఇండో రష్యన్ రిలేషన్స్. మరీ వాళ్ళిద్దరు కలిసిపోతుంటే డెఫినెట్గా ఇండియాకి మనం కూడా సరే ఓకే టెక్నాలజీ ఇచ్చారు కదా, సెల్ఫ్గా రెసిలియంట్గా తయారు చేసుకుంటాము, వాళ్ళు రూట్ మారిస్తే మనం కూడా దానికి తగ్గట్టుగా రూట్ మార్చినట్టు. ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్ఐసి. Russia already proposed a Russia-India-China Forum of Foreign Ministers. However, there has been no major diplomatic success for RIC due to India's unresolved issues with China. సో మనకు ఆల్రెడీ ఆర్ఐసి అనేది ఫారిన్ మినిస్టర్స్ మీట్ ఉండాలి అనుకున్నారు, బట్ ఇండియాకి చైనాకి సరిగ్గా రిలేషన్స్ లేకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. చైనా రష్యన్ టైస్ ఆర్ గ్రోయింగ్ డ్యూ టు దేర్ షేర్ ఇంట్రెస్ట్ ఇన్ అపోజింగ్ ద యూఎస్. ద ఇంటెన్స్ జియోస్ట్రాటజిక్ రైవలరీ బిట్వీన్ చైనా అండ్ ద యూఎస్ ఇన్ ద రీజియన్. వీళ్ళిద్దరికీ ఒకే ఒక ఎనిమి ఎవరు, యుఎస్. కాబట్టి వీళ్ళు కూడా ఒకటైపోయారు, చైనా అండ్ రష్యా. రష్యా విచ్ అపోజెస్ ద యుఎస్ జాయిన్ హ్యాండ్స్ విత్ చైనా. దిస్ ఈజ్ ఎవిడెంట్ యాజ్ రష్యా జాయిన్డ్ ద చైనీస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్. చైనా వాళ్ళ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి రష్యా కూడా జాయిన్ అయింది. వే ఫార్వర్డ్. సో ఇండియా హ్యాస్ టు రీబిల్డ్ ఆన్ ఇట్స్ స్ట్రెంగ్స్ అండ్ కామన్ కన్సర్న్స్ విత్ ద రష్యన్స్. అంటే ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమనుకోవాలి, నెగటివ్స్ ఎక్కువ హైలైట్ చేసుకోకుండా వాట్ షుడ్ వీ డూ, నెగటివ్స్ని పక్కన పెట్టుకొని వాట్ ఆర్ ద స్ట్రాంగ్ టైస్ దట్ లెడ్ అస్ అప్ టు దిస్ మార్క్ అనే స్ట్రాంగ్ టైస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని ముందుకెళ్ళాలి. బోత్ ఇండియా అండ్ రష్యా హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్స్ అండ్ కామన్ కన్సర్న్స్ లైక్ డెవలపింగ్ జాయింట్ ప్రాజెక్ట్స్ ఇన్ థర్డ్ కంట్రీస్ such as the involvement of the India and Russia in the Ropur nuclear plant project in Bangladesh. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయిన మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, వీటిని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇన్ బంగ్లాదేశ్. అప్పుడు బంగ్లాదేశ్ ఇద్దరికి సపోర్ట్ ఇస్తుంది, లైక్ ఇండియాకి, రష్యా కూడా. India needs to deepen its scientific and technological relations with Russia since a base for this already exists. ఆల్రెడీ మనకి కొంచెము చూపించింది రుచి, ఓకే ఇలా ఉంటుంది, ఇట్లా టెక్నాలజీ ఉంటుంది, అట్లాంటి దాని మీద మనం స్ట్రాంగ్గా అక్కడ రిలేషన్స్ వీకెన్ అవ్వకుండా, కంప్లీట్గా డోర్స్ క్లోజ్ అవ్వకుండా దాని మీద బిల్డ్ అయితే బాగుంటుంది అని. గుడ్ రిలేషన్స్ లైక్ ఫర్ ఫ్యూచర్. India can use some creative means to build a Russia-India-China alliance. ఓకే, బార్డర్ ఇష్యూస్ ఉంటే అది ఎట్లయినా క్లోజ్ చేసి సమన్వయపరుచుకొని ఎట్ ఎనీ కాస్ట్ ఎప్పుడైనా కూడా మనము ఎనీ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైనా కూడా నెగటివ్స్ని చాలా ఉంటాయి, ఒక 99 అనుకోండి,
ఓకే, మైండ్ నుంచి 99 డిలీట్ చేసేసి ఆ 1నే 2, 3, 10, 15 అలా పెంచుకుంటూ పోతే మంచిది అని. అలాగా ఇండియా కెన్ యూస్ సమ్ క్రియేటివ్ మీన్స్ టు బిల్డ్ రష్యా ఇండియా చైనా అలయన్స్. ఇండియా అంటే వీళ్ళకి కూడా నమ్మకం రావాలి, చైనా వాళ్ళకి. వీళ్ళేం మనకేం అడ్డం కాదు, ఇండియా వాళ్ళు. దే నీడ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఐకమత్యం ప్రోగ్రామ్ లాగా. ఇండియా నీడ్స్ టు బ్యాలెన్స్ ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ రష్యా, చైనా అండ్ ద యుఎస్. So, this is essential after the US conducted a Freedom of Navigation Operation FONOP in India's exclusive economic zone. మన EEZలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనే దాని యొక్క రూల్ ప్రకారం అది వచ్చేసి ఏం చేసింది, ఆ, ఆ, ఇండియా ఇండియన్ వాటర్స్లో యుఎస్ వాళ్ళ నావీ వాళ్ళవి బోట్స్ తిరిగాయి అనమాట, ఎక్సర్సైజ్ చేసింది. బట్ అది తప్పు, మన పర్మిషన్ తీసుకోవాలి. కానీ అదేం చెప్పింది, నాకు FONOP ఉంది అని చెప్పింది. సో ఇలాంటి వాటిట్లో నీ మైనస్ ఉంటే నీకు మొహం మీద చెప్పి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం, వీళ్ళతో పాజిటివ్స్ ఉంటే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకా ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేయాలని. సో ఆన్ ద whole, what is the conclusion? Both India and Russia will have to learn to navigate the relationship and its challenges emerging not just from bilateral factors but also regional and global ones, as both countries seek to strengthen their position at a time of flux in the international order. Yes, definitely. ఇంటర్నేషనల్ ఆర్డర్ అంతా కూడా ఇప్పుడు గజిబిజిగా ఉంది. ఎందుకు? ఒక పక్క ఉక్రెయిన్ మీద వారు, ఇంకో మీద రష్యా మీద అందరూ యాంటీగా ఉండడం, నాటో ఫోర్సెస్, ఇంకో పక్క ఇజ్రాయెల్ది, ఇంకో పక్క అంటే మొత్తం ఖయాస్గా ఉంది. ఇటు చూస్తే మయన్మార్ మిలిటరీ కౌపు, ఎక్కడ చూసినా. ఇంకా ఆఫ్రికా సంగతి అయితే అక్కడక్కడ ఈ ఎప్పుడు చూసినా కౌప్స్ జరుగుతూనే ఉంటున్నాయి, మిలిటరీవి సివిలియన్స్కి మధ్యలో. ఆర్డర్ అనేది ఈజిప్ట్ది, ఈ గాజా, ఇజ్రాయిల్, ఎవే ద ఓల్డ్ ఆర్డర్ ఈజ్ చేంజింగ్. సో ఇట్లాంటి టైంలో తట్టుకొని నిలబడి ముందుకెళ్ళాలి అనేలాగా చేసుకుంటే బాగుంటుంది అనేసి. సో 2019లో యూపీఎస్సీ పేపర్లో క్వశ్చన్ వచ్చింది, ఇంపార్టెంట్. రీసెంట్లీ ఇండియా సైన్డ్ ఏ డీల్ నోన్ యాజ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రయారిటైజేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోఆపరేషన్ ఏరియాస్ ఇన్ ద న్యూక్లియర్ ఫీల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో ఇండియా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోఆపరేషన్ యాక్షన్ ప్లాన్ అనమాట, ప్రయారిటైజేషన్ న్యూక్లియర్ ఫీల్డ్తో ఎవరితో రీసెంట్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన, ఆ డీల్ ఎవరితో సైన్ చేసిందంటే రష్యాతో. ఇంపార్టెంట్. So this is all about this India and Russia relations. Thank you.